చందమామ కథ. పాముకు పాలు పోస్తే. విదర్భదేశపు రాజవైద్యుడు రామానంద. ఒకరోజు రామానంద శిష్యుడు శివానందని వెంటబెట్టుకుని అడవికి ఓషధులు సేకరించేందుకు గాను వెళ్ళాడు. ఓషధులను గాలిస్తూ అడవి మధ్యకి వెళ్లిన గురు శిష్యులకు ఒక కొండ గుహ ద్వారం దగ్గర ఒంటి నిండా గాయాలతో స్పృహ కోల్పోయి పడి ఉన్న ఓ వ్యక్తి కనిపించాడు. ఆ వ్యక్తిని గజదొంగ గంగడిగా గుర్తించాడు రామానంద. గంగడు ఆ రాజ్యంలో ఎన్నో దోపిడీలు హత్యలు చేసి రాజభటులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అటువంటి ప్రమాదకరమైన వాడిని రాజభటులకు అప్పగించి ప్రజలకు వాడి బాధ లేకుండా చేయాలన్న ఉద్దేశంతో, శివా, వీడు గజదొంగ గంగడు, నువ్వు వీడిని జాగ్రత్తగా కాపలాగాస్తూ ఉండు. వీడి పరిస్థితి చూస్తే వీడిప్పట్లో కోలుకునే అవకాశం లేదు. నేను నగరానికి పోయి రాజభటులను తెచ్చి వీడిని అప్పగిస్తాను అంటూ శిష్యుడి జవాబు కోసం ఎదురు చూడకుండా వేగంగా రాజధాని వైపు వెళ్లిపోయాడు రామానంద. జాలిగుండె గల శివానందుడు గురువుగారు వచ్చేలోగా అతడి గాయాల్ని చికిత్స చేసి సేద తీర్చాలనే ఉద్దేశంతో వాడి గాయాల్ని అక్కడున్న ఆకులతో శుభ్రపరిచి అప్పటి వరకు తాము సేకరించిన ఓషధులతో ఔషధాన్ని తయారు చేసి ఆ గాయాలకు పూసి కట్లు కట్టి పరిచర్యలు చేశాడు. శివానందుడి ఉపచారాలతో కోలుకున్న గంగడు శివానందం చూసి, ఎవడ్రా నువ్వు, నా స్థావరానికి ఎలా రాగలిగావు? ఇంతవరకు నా స్థావరాన్ని తెలుసుకున్నవాడెవడూ లేడు. నువ్వే నా ఉనికి తెలిసిన మొదటివాడివి, కనుక నిన్ను ప్రాణాలతో వదలను అంటూ శివానందుడి మీదకు ఉరకబోయాడు. శివానందుడికి తనెంత పొరపాటు చేశాడో అప్పటికి అర్థమైంది. భయంతో వణకసాగాడు. మరి కాస్తలో గంగడి చేతుల్లో చిక్కి మరణించేవాడే అతడు. కాని సరిగ్గా అదే సమయానికి రామానంద వెంట వచ్చిన రాజభటులు గంగణ్ణి బంధించాడు. జాలిపడి దుష్టులకు మేలు చేయబోతే ఎలాంటి ఆపదలు వస్తాయో శివానందుడికి తెలిసి వచ్చింది. అందుకే పాముకు పాలు పోసినా విషమే కక్కుతుంది అంటారు పెద్దలు. చందమామ కథ. పాడి ఆవు. అడవి దారి గుండా పోతున్న రంగన్నకు దారి తప్పిన పాడి ఆవు ఒకటి కనపడింది. దాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని దగ్గరగా వెళ్ళాడు. కాని దాన్ని పట్టుకోవడం అతడికి చేత కాలేదు. అయినా సరే పట్టుదలతో దాన్ని పట్టుకోవడానికి శతవిధాలా ప్రయత్నించి విఫలుడై అలసి దగ్గరలో ఉన్న చెట్టు కింద విశ్రమించాడు. పాడి ఆవు అతడికి కొంత దూరంలోనే గడ్డి మేయసాగింది. అంతలోనే ఓ బాటసారి అటువైపుగా వచ్చి పాడి ఆవును అతి సులువుగా లోబరుచుకుని తోలుకుపోసాగాడు. ఆవు తనకు చిక్కినట్టే చిక్కి మరొకరి చేతికి చిక్కినందుకు రంగన్నకు కొంచెం బాధ కలిగి బాటసారితో, ఈ ఆవు ఎవరిదనుకున్నావు? నాదే, ఇక్కడ మేపిస్తున్నాను అన్నాడు గంభీరంగానే. పాడి ఆవును పట్టుకోవడానికి రంగన్న పడిన పాటలన్నీ దూరం నుంచే గమనించిన బాటసారి లోపల నవ్వుకుంటూ, ఓహో, ఈ ఆవు మీద క్షమించాలి, ఎవరిదో తప్పిపోయిందనుకున్నాను అన్నాడు బాటసారి ఆశ్చర్యాన్ని కనబరుస్తూ. అలా అంటూనే ఆవుని రంగన్న దగ్గరకు తీసుకొచ్చాడు. రంగన్న భయపడుతూనే దాన్ని పట్టుకోబోయాడు. అంతే, ఆవు తన్నిన తాపుకు అల్లంత దూరాన పడ్డాడు. ఏడుపు వచ్చేదే గాని గట్టిగా నోరు నొక్కున్నాడు. వెంటనే బాటసారి ఒక్కసారిగా బిగ్గరగా నవ్వి ఆవును తోలుకుపోయాడు. పాపం రంగన్నకు బోధపడలేదు ఆ పాడి ఆవు యజమాని ఆ బాటసారేనని.